మరి 19వ వార్డుకు నా మిత్రుడు మరి జుంటుపల్లి వెంకటేష్, మరి అతను కూడా మేము పైన తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమన్నదంటే, తాండూరులో ఈ 2-3 రోజుల క్రితం ఎమ్మెల్యే గారి అట్టహాసంగా మరి డబుల్ బెడ్రూమ్ల డ్రాలు తీయడం జరిగింది. ఆ విధంగా లబ్ధిదారులకు ఇస్తున్నామని చెప్పినారు. మరి కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే ఎవరెవరి దగ్గర అయితే నిజంగా లబ్ధిదారులు ఉండవలసిందో వాళ్ళకు దొరకలేదని వాళ్ళు వాపోతున్నారు. అంటే ఎంతోమంది అప్లికేషన్ ఇచ్చి ఉంటారు, కానీ అందరికీ వస్తుందని కూడా చెప్పలేము. ఎందుకంటే అది డ్రా సిస్టంలో ఎటువంటి పక్షపాతం లేకుండా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నామని వాళ్ళు చెప్పిర్రు. మరి అదేవిధంగా జనం ముందే వాళ్ళు ఆ విధమైన డ్రాలు తీసిండ్రు. కానీ ఇక్కడ వార్డులలో మాత్రం కొంతమంది ఎట్లా ఉందంటే, వాళ్ళ దగ్గర కేవలం మీరు వెనుక చూస్తున్న ఏవైతే విజువల్స్ ఉన్నాయో అవి 4.5 ఫీట్లు వెడల్పు, మరి 10 ఫీట్ల పొడవు, అంతే ప్లేస్లో అన్నదమ్ముల మధ్య వచ్చిన ఆ స్థలంలోనే వాళ్ళు ఇల్లు కట్టినరు. అయితే ఆ ఇల్లు ఎంత చిన్నగా ఉందో చూడండి. 4.5 ఫీట్లు వెడల్పు, మరి 10 ఫీట్ల పొడవు, అందులోనే ఒక ఫ్యామిలీ నివాసం ఉంటుందంటే నమ్మశక్యంగా లేదు. ఇది మీరు చూడండి. అంటే కేవలం ఒక 4-5 గజాలు మాత్రమే అవుతుంది. అది అంతే, 4-5 గజాలలోనే అక్కడ కిచెన్ రూమ్ నిర్వహిస్తున్నారు. మరి అక్కడే అదే బెడ్రూమ్, అదే కిచెన్, ఇంకా బాత్రూమ్ కట్టుకోవడానికి ఇల్లుకే లేదు, ఇక బాత్రూమ్కి ఏడుంటుందని వాళ్ళు వాపోతున్నారు. కనుక మా అటువంటి వాళ్లకు ఈ విధంగా డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తే బాగుంటుందని వాళ్ళు కోరుకుంటున్నారు. మరి ఈ విధంగా చాలామంది తాండూరులో ఉన్నారు. మరి అటువంటి వాళ్ళ నిజమైన లబ్ధిదారులు, నిజంగా వాళ్ళు నిరుపేదల అయిన వాళ్ళను మంచిగా ఎంక్వైరీ చేసి ఇవ్వాలని, మరి ఇటువంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తే బాగుంటుందని, మరి కాంగ్రెస్ పార్టీకి మేము ఓటు వేశామని, కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేశామని 19వ వార్డుకు చెందిన బోయిని వెంకటయ్య అంటున్నారు. మరి 19వ వార్డుకు నా మిత్రుడు మరి జుంటుపల్లి వెంకటేష్, మరి అతను కూడా మేము పైన తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. మీ గల్లీలో, మీ వార్డులో ఇటువంటి వాళ్ళను గుర్తించి అటువంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదేవిధంగా ప్రతి వార్డులలో కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమందికి అయితే వీళ్లకు ఈ చిన్న స్థలమైనా ఉండవచ్చు, కానీ అక్కడ ఎటువంటి డబుల్ బెడ్రూమ్ నిర్మించడానికి రాదు. కానీ వేరే వాళ్ళకు అసలు స్థలాలు కూడా లేవు, కిరాయిలలో ఉంటారు. అటువంటి నిరుపేదలను గుర్తించి వాళ్లకు ఇవ్వాలని మేము పై న్యూస్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. మరి బోయిని వెంకటయ్య గారికి మరి డబుల్ బెడ్రూమ్ వస్తుందా లేదా, మరి వార్డు కౌన్సిలర్లుగా, నాయకులుగా వాళ్ళు కృషి చేస్తారా లేదా, మనం ముందు చూడబో. అయితే బాత్రూమ్ కానీ ఏమైనా ఉన్నాయా? లేదు, ఉన్న ఇల్లుకే బాత్రూమ్ దానికి ఉన్నాం, సరిగ్గా లేము. కష్టాలు పడి కొత్త పని చేసుకొని ఉంటున్నాం 20 ఏళ్ళ తండ్రి. అంటే ఇక పొయ్యికి జాగలేదు, బెడ్కి జాగలేదు, బాత్రూమ్లకు జాగలేదు అంటున్నాం. లేదు సరే, చిన్న ఉన్న ఇల్లు నీదేనా? అయితే 4.5 ఫీట్లు అడ్డము, 10 ఫీట్లు పొడుగు, అంతే, అంతకంటే ఏం లేదు. అంటే పొయ్యి దాంట్లోనే, బెడ్ దాంట్లోనే, అన్నీ దాంట్లోనేనా? అయితే నువ్వేమంటున్నావు ఇప్పుడు? మరి ఇప్పుడు నీకు ఇల్లు ఇదే ఇల్లు కదా, ఇక వేరే జాగా ఏం లేదా కట్టుకోనికే? అయితే మరి స్థానికంగా కౌన్సిలర్కు ఏమన్నా దృష్టికి పెట్టినావా? ఎవరు మీ కౌన్సిలర్? చెప్పినావా? మరి మొన్న డ్రాలు వేసిండ్రు కదా, మళ్ళా నీది రాలేదా? అంటే నీకేం లేదు అసలు? ఉన్నది కూడా చాలా చిన్నగా ఉన్నది, అది కూడా పనికి రాకుండా ఏదో ఇక సామాన్లు పెట్టుకొని కొన్నది, అంతే. అయితే ఏం ఆశిస్తున్నావు నువ్వు నాయకులతోని? నీ పేరేం పేరు? ఏడుంటావు నువ్వు? ఇది ఏడా? గాంధీనగర్ 19వ వార్డు. సరే, ఏం చేస్తావు నువ్వు? టైలరింగా? అయితే డ్రాలా రాలేదు డబుల్ బెడ్రూమ్? అదే ఆశించింది, ఫలితం దక్కాలి. కౌన్సిలర్ ఇచ్చేది ఎక్కడ లేదు. నువ్వు గెలిపించినావా వాళ్ళని? నువ్వు గెలిపించినావు. సరే, మొత్తం
ఇప్పుడు ఇది మొత్తం ఇల్లు ఇదేనా? ఎన్ని ఫీట్లు ఉంటుంది? 10 ఫీట్లు ఉంటుంది ఏడుకల ఆడికి, ఉంటుంది. ఇట్లా 5 ఫీట్లు అంతేనా? ఇక ఇల్లు 4.5 4.5 ఫీట్లు అడ్డము, పొడుగా 10 ఫీట్లు. ఇక గింతేనా ఇల్లు నీది?